నమస్తే నా తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. అయ్యా, జర ఈ వీడియో ఎవరికి గులాంగిరి చేసినట్టు కాదు, ఎవరికి జోకినట్టు కాదు. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. జర్రా ప్రజల కోసం అని చెప్పి మీకు ముందే చెప్పిన. నాకు నెల జీతం పడ్డప్పుడల్లా దాని నుంచి కొంత డబ్బు పెట్టి ఒక్కొక్క ఊరు తిరుగుతున్నా అని చెప్పిన. ఇగో అదే ఒక వీడియో. మొన్న శనివారం పోయినా. ఇక చూడురి, ఇగో ఫస్ట్ మీరు వీడియో చూడురి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ ఆ భాగవతము అదంతా ఏంది, ఆ కథ ఏంది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అక్కడ ఎందుకంటే నేను మొత్తం బూతులు మాట్లాడినా, దాన్ని అందుకే సైలెంట్లో పెట్టినా. ఎందుకంటే అదంతా చూస్తే అంత కోపం వచ్చిందన్నమాట నాకు. కోపము ఆవేశంతో కొంచెం ఇక సైలెంట్లో పెట్టినా. కానీ మా వాళ్ళే సైలెంట్లో పెట్టించారు. ఇగో మా కెమెరామెన్ నవ్వుతుండు పాపం. ఎందుకంటే ఆ బూతులు ఆయన అక్కడ తీసినప్పుడు, విజువల్ తీసినప్పుడు, అన్న మన మీద కేసు అవుతుంది కావచ్చు అన్న మన మీద ఎందుకు కేసు అవుతుంది? మనం చేసేది నిజం కదా, అబద్ధం కాదు కదా, ఆడ జరుగుతుందే చూపిస్తున్నాం కదా. అగో ఏందంటే ఇది మొత్తం ఇసుక దందా, మొత్తం ఇసుక. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇసుక మాఫియా చేయనోడు ఇక లేడిగా. ఏముందంటే ఇక కాళేశ్వరం గిట్లుంటే కాళేశ్వరం కిందనే పొక్క 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 తవ్వాలి పుష్కన. ఆ కాళేశ్వరం ఏమైనా అయిందంటే కాళేశ్వరం కూలిపోయింది, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయింది అనాలి ఇక. అగో నేనే ఇది జర్రా కర్రెగా ఉన్న ఎండకు తిరిగి అలా అయితే నేను కాదనుకున్నారు. ఇగో అవి ఇంకా దూరం మా కెమెరామెన్ ఇంకా మంచిగా గట్టిగా తీనట్టున్నాడు, భయపడ్డాడు పాపం పిల్లాడు. కానీ ఎందుకంటే చుట్టూ కూడా చూసుకోవాలి, మళ్ళీ వాళ్ళ మనసులో వచ్చి మరి సంపూర్ణ అంతారు మరి. ఇగో అగో ఇసుకలాగో, ఇగో అక్కడికి వెళ్ళి తీసుకురావాలి, ఇక్కడ మొత్తం నింపుకోవాలి రోడ్డుకు పక్కల. అడిగేటోడు ఎవడు మరి? ప్రభుత్వమే వాళ్ళదే. దోసుకున్నానికి దోసుకున్నంత. వీడియో అయిపోయి మీకు మొత్తం ఆ స్టోరీ చెప్తా నేను. అగో జేసీబీలాగో అటు సైడ్ అయితే ఇంకా ఘోరం, ఇంకా రోడ్డుకి అవతల సైడ్ అయితే అగో జేసీబీ. అగో సరే ఒక్క నిమిషం మళ్ళీ చూపిస్తా, ఒక్క నిమిషం ఆగురి. ఇగో ఇటు సైడ్ ఏమో మొత్తం కుప్పలు పోసిరు. ఇగో ఇది ఎక్కడనో కాదు, ఊరి పేరు చెప్తే మళ్ళీ వచ్చి కొడతారా నాయన అని అమ్మ. ఇదో పరిచయం, ప్రశ్నిస్తే కేసులే. మళ్ళీ చూపిస్తా మీకు ఒక్కసారి. ఇది ఇసుక మొత్తం, అంటే అక్కడికి వెళ్ళి ఇసుక వచ్చి ఇక్కడ కుప్పలు పోసుకొని ఈ నుంచి లారీలలో పోతుంది. ఇక అమ్ముకున్నోనికి అమ్ముకున్నంత కోట్లుని దానిలో మొత్తం కోట్లు. ఇగ్గో మొత్తం వర్క్ అంతా ఇగో జేసీబీలు తవ్వాలి. ఇగో గీడ 2-3 టాటా సుమోలు. ఇవాళ ఇవ్వాలనుకున్నావు పుష్కన గిట్లే వీడియో తీయడానికి వస్తారు కదా, వాళ్ళ ముడ్డంతా వాళ్ళే పలగొట్టాలి. ఇంకా మమ్మల్ని చూడలే, ఇంకా ఎనుకూరికి వచ్చి మమ్మల్ని చంపుతారు. కానీ వాళ్ళు కోట్ల పైసనే మరి, ఎవరిని తెలియద్దా? యోగ్య భాగవతం. అదే నేను ఏమంటున్నానంటే, గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ చెరువుల పూడికలు తీసినందుకే, చెరువుల పూడికలు తీసి చెరువులో నీళ్లు పెట్టుకోవాలన్నందుకు ఆ మీద ఇప్పుడు చెరువులు తీస్తే ఇసుకెళ్ళది, అంతా అండ్రు మట్టి అది వెళ్తుంది. దాన్ని ఇసుకలాగా పెట్టి కెమెరాలు తీసి అప్పుడు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వము మొత్తం ఇసుక మొత్తం దందా చేస్తుందని చెప్పి చూపించారు. మరి ఇప్పుడు వీళ్ళు చేసేది ఏందయ్యా? రేవంత్ రెడ్డి గారు, మరి మీ లీడర్లు చేసే పని ఏం పని నాకు అర్థం కాదు. సరే వాళ్ళంటే చెరువుల పూడికలు తీసినా కానీ అబద్ధాలు చెప్పారు వాళ్ళ మీద, అధికారంలోకి వచ్చినట్టున్నారు మీరు అని ప్రజలు అనుకుంటారు. నేను అనుకుంటాను అను మళ్ళీ నా మీద కేసులు వేస్తారు. అయ్యా దొరా, అక్కడ ప్రజలను అడిగిన, ఆల్రెడీ ప్రజలను అడిగిన తర్వాతనే వీడియో చేసిన, నేనేం పిచ్చోనేం కాదు. ఇగో ఇవి చెరువులు కాదే ఇవి. ఈ మొత్తం డ్యాముకు సంబంధించింది అది. మరి దానిలో తవ్విన మిమ్మల్ని ఏమనాలి? నేను నిజంగా తెలంగాణ ప్రజలకు నిజంగా చెవుల నిండా జీవిలు ఉందా, లేకుంటే
అసలు బ్రెయిను ఉందా లేదా నాకు అర్థమైతే లేదు. ఆ? అబద్ధాలు చెప్పి వాళ్ళు చెరువులు పుడికలు తీసినోడిని ఇసుక తీసుకొని అమ్ముతారంటేనేమో నమ్మిర్రు. ఇప్పుడు రోజు ఆ ఫ్లైఓవర్ మీద కార్లలో పోతారు, బీర్లలో పోతారు, అక్కడ ఉన్న మొక్కజొన్న కంకులు కొనుక్కుంటారు, కానీ ఇక గివ్ అయితే కనిపించాయి మన తెలంగాణ ప్రజలకు. దాని పక్కనే పండ్లు అమ్ముతుర్రు. ఆ పండ్ల కాడ పబ్లిక్ ఉన్నారు, పండ్లు కొనుక్కుంటారు, సంచులు వేసుకొని పీక్తుర్రు తప్ప. మరి గీర ఇసుక ఎవరిది? గింతగా ఇసుక పోసిర్రు. అరే ఇసుక ఎవరు తాగుతుండు? ఈ మా పొయ్యే ఫ్లైఓవర్ కింద కూడా తాగుతుర్రా నాయన, నాకు అర్థం కాదు. పుష్కన ఆ ఫ్లైఓవర్ కూలిపోవాలని చెప్పా. కూలిపోతే అది కేసీఆర్ కట్టిండు కదా, మరి కూలిపోయిందని చెప్పని. ఇక చిత్ర విచిత్రంగా ఉంది నాకైతే. ఒక్కడైనా మరి ఆపి అక్కడ ఆపుకొని ఒక ఫోటో తీసుకుందాం. మరి గింతగానం ఇసుక మొత్తం రవాణా ఎవడు? ఈ దొంగెవడు? ఈ దోపీడెవడు? ఈ మాఫియా ఏముంది ఈ ప్రభుత్వంలా అని ఒక్కరైనా అడుగుతారా? మనకెందుకు ఎలక్షన్లకు వచ్చినామా? ఎవరైనా పైసలు ఇస్తే కోటలు తీసుకొనినా ఓటేసినామా, మళ్ళీ మూసుకేసుకొని పన్నామా? పొద్దుగా లేచి డ్యూటీకి పోయినామా? మన డ్యూటీ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఇంత చికెన్ తలకాయ కూర తెచ్చుకొని కూర తెచ్చుకొని మళ్ళీ దాయి పన్నామా? జర్ర ఆలోచన చేసుకోరి. 2028లో 2029లో ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళీ నేను ప్రచారం చేసిన అని చెప్పి కామెంట్ పెట్టకుర్రా నాయన. మీ కామెంట్లు చూస్తేనే భయం అవుతుంది నాకు. మా వీడియోలో చేయబుదైతే నాకు. 2028 2029లో ఎలక్షన్లు వస్తే జర ఎవడు అభివృద్ధి చేసిండు, ఎవడు అభివృద్ధి చేయడు, జర్ర మెదడులా కొంచెం ఒకసారి పనుకున్నప్పుడు నిద్రలో ఆలోచించుకోరి. మన ఊరికి ఎవరు మంచి చేసిర్రు, మన ఊళ్ళో ఎన్ని డివిజన్లు ఉన్నాయి, అసలు మన ఎమ్మెల్యే ఎవరు, పలానా ఎమ్మెల్యే మంచి చేసిండు, అరే అమ్మ ఇప్పుడు ఉన్నోడు అమ్మ ఎమ్రాబాయ్ ఇట్లా చేస్తుండు, లేకుంటే ఇప్పుడు ఉన్నోడు కూడా మంచిగా చేస్తుండ్రా బాయ్. కొంచెం ఆలోచన చేసుకొని ఎలక్షన్లో ఆ ఓటేసే కాడికి ఆ సర్కారు బల్లెకి పోయి ఆ ఓటు గుద్దినప్పుడు కూడా ఒక 2 సెకండ్లు లైన్లో నిల్చుంటారు కదా, ఆ లైన్లో మళ్ళీ ఒకసారి ఆలోచన చేసుకోరి. పైసలు ఇవ్వగానే జేబులో పెట్టుకున్న పట్టక్కన పోయి ఓటు వేయకురి. కొంచెం ఆలోచన చేసుకోరి. లంగెవడు దొంగెవడు, లంగెవడు దొంగెవడు, ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు అభివృద్ధి చేసిర్రు, ఎట్లా ఉండే మన తెలంగాణ, ఎట్లయింది మన తెలంగాణ. నిజంగా చెప్తున్నా, 10 ఏళ్ళ ఎవడు ఇంత అభివృద్ధి చేయలేడు. తెలంగాణ భాషలో మాట్లాడుతున్నా కాబట్టి జర ఎవడు అవి అంటున్నా కొంచెం క్షమించురి, కోపం వస్తుంది. మరి ఏం చేయమంటావు? 10 ఏళ్ళ వేరే సీఎం గిట్లా మన బాధ్యతలు అప్పగిస్తే ఎవరు కేసీఆర్ చేసినట్టు చేయరు. ఇది 100% నిజం, 100% నిజం. 10 ఏళ్ళ నీకు రోడ్డు వచ్చింది, నీ రైతు బాగుపడ్డాడు, నీ పిల్లకు కుళ్ళు వచ్చింది, తల్లికి 12,000 వచ్చింది, మీ అమ్మకు 4,000 వచ్చినాయి. ఇంకేం కావాలి? రోడ్లు ఎట్లా ఉండే? మా సిద్దిపేట పోనీకే 5 గంటలు పట్టేది, 5 గంటల 4 గంటలు పట్టేది కావచ్చు. తుర్రున కొడితే 1.5 గంట అప్ అండ్ డౌన్ డ్యూటీ చేస్తున్నారా ఇప్పుడు సిద్దిపేట నుంచి? నమ్ముతారా ఎవరైనా? ఇంత మొత్తుకున్నా కానీ అడ్డమైన కామెంట్ తప్ప ఎవరు మారతలేరు. నిజంగా మీ మార్పు కోరుకుంటున్నా నేను. తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేయనీకే నేను వచ్చినా. మీరు దయ తలుస్తే ఒకసారి స్టేజ్ మీదకి వస్తా, స్టేజ్ మీద మీతో ముఖాముఖిగా మాట్లాడతా. దయచేసి ఆలోచన చేసుకోండి తెలంగాణ ప్రజలారా. జర మీకు దండం పెడుతున్నా, మంచి మనిషిని ఎన్నుకొని ఓటేయండి. ఇది ప్రచారం కాదు, ప్రచారం చేస్తలేను, మీ చైతన్యం కోరుకుంటున్నా. మంచి మనిషిని చూసుకొని ఓటేసుకొని మళ్ళీ తెలంగాణ సర్వనాశనం కాకుండా చూసే బాధ్యత మీది. అంతవరకు ఉంటున్నా. జై తెలంగాణ.